హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. మీ అందరికీ సురేఖ బెడదే ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనము ప్రాన్స్తో 2 వెరైటీస్ చేసుకోబోతున్నాము. అది ఏంటి అంటే ప్రాన్ 65 ఇంకా ప్రాన్స్ గ్రేవీ కర్రీ. ఇది చాలా ఈజీగా, చాలా టేస్టీగా, మనకి ఆల్మోస్ట్ రెస్టారెంట్ టేస్ట్ లాగే వస్తుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్టార్టర్ ఆర్డర్ చేస్తాం కదా, ప్రాన్ 65. సో అంతకు మించిన టేస్ట్ వస్తుంది. సో ఇది నాకే కాదు, మీకు కూడా మీరు ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు అందరూ మనకి హెల్త్ పర్పస్గా మనం బయట ఎలా దొరుకుతుందో తెలియదు కాబట్టి ఇంట్లోనే ఈ ప్రాన్ 65 అయితే తయారు చేసుకోవచ్చు. దానితో పాటు మనకి ఇక్కడ ప్రాన్స్ గ్రేవీ కర్రీ కూడా చేసేసుకోవచ్చు. మనం బయట మార్కెట్కి వెళ్ళకుండానే ప్రాన్స్ ఎలా తెప్పించుకొని ఈ గ్రేవీ కర్రీ చేసుకున్నామో ఇవాల్టి వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియో ఇప్పుడు చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అబ్బా, పోయేదేముంది సబ్స్క్రైబ్ వల్ల చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఇట్లా వీడియో పెట్టగానే అట్లా మీకు వచ్చేస్తుంది, చూసేయచ్చు. ఇది వచ్చేసి చూడండి, టెండర్ కట్స్ నుంచి నేను తెప్పించాను. ఇది ఫామ్ ఫ్రెష్ నుంచి ఫ్రెష్ మీట్ ఇంకా సీ ఫుడ్ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఇక్కడ నేను 2 ఆర్డర్ చేశాను. ఒకటి వచ్చేసి 199 రూపీస్ ఏదో పడింది, ఇంకోటి వచ్చి 200 చేంజ్. టోటల్గా 438 రూపీస్ ఏదో అయింది. దాంట్లో 200 రూపీస్ మళ్ళీ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేసింది అనమాట. సో హ్యాపీగా ఇంకొక 200 రూపీస్ చేంజ్లోనే నాకు ఈ ఐటమ్స్ వచ్చాయి. ఇది మనకు చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి, లైక్ హిమాయత్ నగర్, బంజారా హిల్స్, అట్లా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇవి చూడండి, నేను ఒక 1/2 kg వరకు ప్రాన్స్ అయితే తెప్పించాను ఇక్కడ. ఈ ప్రాన్స్ వచ్చి మనకి నెట్ వెయిట్ వచ్చి 1/2 kg ఉంటుంది. కవర్ చూస్తే అలా అనిపిస్తుంది, కానీ మనకి నెట్ వెయిట్ ఖచ్చితంగా 1/2 kg అయితే ఉంది. ఈ టెండర్ కట్స్లో మనకి అన్ని పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు, మనకి సీ ఫుడ్, ఇంకా మటను, చికెను ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఫిష్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వాటిని ఫ్రెష్గా చేసి ఇచ్చారు మనకి. సో వాటిని ఉంటాయి కదా, వాటిపైన ఆ తోలంతా తీసేసి, మూతులు తోకలన్నీ తీసేసి ఇలా నీట్గా చేసిస్తారు మనకి. ఇవి రీజనబుల్ ప్రైసే అనిపించింది నాకైతే. ఇవి మనం ఇప్పుడు దీంతో గ్రేవీ కర్రీ తయారు చేసుకుందాము. సో ఇంకొక ప్యాకెట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి రెడీ టు కుక్. సో ఎవరికైతే ఎలాంటి మసాలాలు వేయాలి, మనకి రెస్టారెంట్లో వచ్చిన టేస్ట్ రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇది నాకు చెట్టినాడు ప్రాన్ 65 అనమాట నేను ఆర్డర్ చేసింది. ఇది ఆల్మోస్ట్ 199 రూపీస్ ఏదో పడింది. ఒక 18 to 20 పీసెస్ వరకు అయితే వస్తాయి. దీని క్వాంటిటీ వచ్చేసి మనకి ఒక 250 నుంచి 300 గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 190 రూపీస్ ఏదో పడింది. సో రెండుటి పైన నాకు చెప్పాను కదా, ఒక 200 అయితే క్యాష్ బ్యాక్ వచ్చాయి. సో ఇది మనకి మసాలాలు అన్నీ వేసి ఉంటాయి ఆల్రెడీ. దీంట్లో మీరు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనం చక్కగా ఓపెన్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆ ఫ్రై కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో మసాలాలు పర్ఫెక్ట్గా ఉంటాయి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఎప్పుడు మన మసాలాలు వేసుకోకుండా ఇలా మనకు రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్లో రావాలి అంటే ఇది రెడీ టు కుక్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండుటితో మనము ప్రాన్ 65 ఒకటి అండ్ ప్రాన్స్ గ్రేవీ కర్రీ ఒకటి 2 తయారు చేసేసుకుందాము. సో దానికోసం ముందుగా నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ మనకి చికెన్ 65 చేశాను. రీసెంట్గా నేను లెమన్ చికెన్ 65 తెప్పించాను వీళ్ళ దగ్గర నుంచే. సో ఆయిల్ అనమాట, అందుకని అది కొంచెం రెడ్గా ఉంది. అండ్ దాని తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ప్రాన్స్ వేసేసాను. వేసేటప్పుడు వీడియో మిస్ అయింది, నేను మళ్ళీ చూపిస్తాను. సో వేసేసి ఒక 2 నిమిషాల పాటు మనము ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అక్కర్లేదు, ఇంత ఆయిల్ పోసినా సరే మనకు సరిపోతుంది. వాటిని ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని మనము ఇంకా సర్వింగ్ గిన్నెలోకి తీసేసుకోవడమే. చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేను మొన్న తెప్పించుకున్న చికెన్ కూడా లెమన్ చికెన్ అని తెప్పించుకున్నాను. అన్ని మసాలాలు వేసి రెడీగా ఉంటుంది. ఇలా జస్ట్ మనం ఫ్రై చేసుకోవడమే. ఆ చికెన్ కూడా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయేలాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రాన్స్ వేసి నేను మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. ఇందాక ఒక సగం వేసేసాను. సో ఇప్పుడు ఇంకొక సగం వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఇవి 18 to 20 పీసెస్ వరకు వచ్చాయి.
సో ఇలా మనం అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవడమే. దీంట్లో మనకు ఉప్పు, కారము, మసాలా ఇంకా మిగతా వగైరా వగైరా అన్నీ వాళ్ళు వేసి ఇస్తారు. మనకి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకు డౌట్ వస్తుంది కదా, వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేశారో అండ్ వాళ్ళు ఫ్రెష్‌గా చేసింది ఇచ్చారా? లేకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి వేడి చేసి ఇస్తున్నారా? అన్న డౌట్ వచ్చినప్పుడు ఇలా తెప్పించుకోవడం అయితే బెస్ట్ అనిపించింది నాకు. ఇలా మన ఇంట్లోనే మన ఆయిల్‌లో మనం చేసుకోవడం చాలా ఈజీ. అండ్ దీంతో మనకి ప్రాన్స్ బిర్యానీ కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ప్రాన్స్ గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఆర్డర్ చేసింది చెట్టినాడు ప్రాన్ 65 కాబట్టి దాన్ని ఈ రకంగా నేను అయితే ఫ్రై చేసేసుకున్నాను. అండ్ మనకి ఆ ప్రాన్స్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయన్నమాట. మనము మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి వేయించుకుంటాం కదా, సో చాలా సాఫ్ట్‌గా అండ్ చాలా టేస్టీగా అద్దిరిపోయిందబ్బా! మనకి నిజంగా రెస్టారెంట్ టేస్ట్ అంటే అంతకు మించిన టేస్టే ఉంది. వీళ్ళు ఎలాంటి మసాలాలు వాడతారో తెలీదు. మనకి ఈ టెండర్ కట్స్‌లో మసాలాలు అండ్ పికిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం ఆ వెబ్సైట్‌లోకి వెళ్ళి మనం అన్నీ చూసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. మన అడ్రస్ అవన్నీ పెట్టేస్తే మనకి ఈజీగా వాళ్ళైతే హోమ్ డెలివరీ ఇచ్చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాన్ 65 ఇంత బాగా కుదిరింది కదా, సో ఇదైతే నేను హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను. చాలా మనకి ఒక్కరికి కావాలంటే ఇది ఒక్కరికి సరిపోతుంది. ఇద్దరు కావాలంటే మనము 2 అయితే ఆర్డర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో ఇంత చక్కగా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని ఈ వీడియో కూడా నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే అయిపోయింది కదా, మనము ప్రాన్స్ కర్రీ తయారు చేసుకుందాము. దానికోసం మన గిన్నెలో ఇంకా మిగిలిన ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే నేను ఇప్పుడు వేసేస్తున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వేసేసుకొని అవి ఒకసారి కలిపేసుకోవాలి. మనకి ఈ ఆయిల్ ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ కాబట్టి మనకి ఇక్కడంతా ఆ కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఎందుకంటే మనం ఆయిల్ని కంటిన్యూగా అదే ఆయిల్ని మళ్ళీ మళ్ళీ ఫ్రైకి వాడకుండా వెంటనే దాన్ని మనం ఇలా కర్రీకి వాడేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవాలి అనంటే అండ్ ఫ్రై అవ్వాలి అనంటే మనం దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. వేసుకొని ఇది ఒకసారి చక్కగా కలిపేసుకొని ఈ ఉల్లిపాయలు మగ్గిపోయే వరకు దీనిపైన అయితే మనము మూత పెట్టేసుకుందాము. నేను ఇందాక చెప్పాను కదా, ప్రాన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినవి. వాటిని మనము కొంచెం ఏమంటారు సాల్ట్, కొద్దిగా నిమ్మకాయ పిండి వాటర్లో అయితే ఒక్కసారి వాటిని మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు క్లీన్ చేసి పంపించినా కూడా. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటున్నాము. ఇది ఇప్పుడైతే మసాలాలన్నీ మన స్టైల్లో వండుకుంటున్నాము. వాళ్ళ దగ్గర అయితే మీకు అన్ని రకాలుగా దొరుకుతాయి. రెడీ టు కుక్లో మనకి ఫ్రై లాగా, కూరలాగా అండ్ బిర్యానీకి సంబంధించింది అన్ని రకాలుగా దొరుకుతాయి. ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లిగడ్డ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనము ఈ ప్రాన్స్ మళ్ళీ నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను నేను. అవి ఇందులో వేసేసాను. వేసేసి మనకి చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. సో ఇప్పుడే ఇందులో ఏమీ వేయకుండా ఒక 2 సార్లు దీన్ని కలిపికుంటూ మూత తీసి కలుపుకుంటూ ఒక 2 నిమిషాలకి ఒకసారి కలుపుకుంటూ ఉంటే అవి ప్రాన్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయి. సో అవి ఒకసారి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో కారం అవన్నీ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు చూసాను రండి ప్రాన్స్ ఎంత బాగా వాటిలో ఉడికిపోయినాయి. సో ఇలా ఉడికే వరకు మనం ఒక 2 నిమిషాలు అలా పెడుతూ మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనము కారం వేసుకుందాం. నాకైతే ఇక్కడ 2 స్పూన్ల కారం సరిపోతుంది. అండ్ ఉప్పు, ఇది వచ్చి పింక్ సాల్ట్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది, రాక్ సాల్ట్. సో సాల్ట్ వేసేసుకున్నాము. వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. సో మసాలా మీ ఇష్టం ఏదంటే ఆ మసాలా వేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మిరియాల పొడితో. సో వేసేసుకొని ఒకసారి ఇదంతా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనము దీంట్లో ఏం చేద్దాము అని అంటే చిన్న మిక్సీలో మనము ఒక టమాటా, ఒక చిన్న కొబ్బరి ముక్క, 1 స్పూన్ పెరుగు వేసాను. సో వేసేసి అదంతా మిక్సీ చేసి ఇక్కడ వేసేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే నాకు రైస్లోకి కలుపుకోవడానికి గ్రేవీ కావాలి. సో నేను బ్రౌన్ రైస్ చేసుకుంటున్నాను ఈరోజు. సో దానికి మనకు కొంచెం గ్రేవీ లాగా ఉంటే తినడానికి బాగుంటుంది కదా, అందుకని. సో దాని తర్వాత ఒక మధ్యలో 2 సార్లు తీసి
మూత తీసి కలుపుకున్నాను. కలుపుకుంటే చూడండి ఇట్లా చక్కగా మనకి దగ్గరికి వచ్చేసింది. ఆల్రెడీ ప్రాన్స్ అయితే మనకి చాలా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో చివరిగా ధనియాల పొడి వేసేసి ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి. ఇంత చక్కగా గ్రేవీతో మనకి పైకి నూనె వచ్చేలాగా ఇలా చేసేసుకుంటే మనకి ఇది ఇంకా రెడీ అయిపోయినట్లే. మనకి బ్రౌన్ రైస్లోకి కలుపుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది, అద్దిరిపోతుంది అంతే. సో ఇందులో చివరిగా మనము కొత్తిమీర వేసేసి కలిపేసుకుందాము. సో ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా. అందులో నాకు ఈ ప్రాన్స్ ఎంత బాగా నచ్చాయి అంటే అవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో చాలా ఈజీగా కుక్ అయిపోయినాయి, చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. సో ఈ వీడియోని మీరందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇది టెండర్ కట్స్ది, నాకు నచ్చింది కాబట్టి మీకు షేర్ చేశాను. ఇందులో మనకి ప్రమోషన్ అయితే కాదు. సో ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇంకా మంచి ఎన్నో వీడియోస్ అయితే మనకి వచ్చేస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు